కూటమి పార్టీలో భాగస్వామ్యులైన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఉప్పు నిప్పులాగా చిటపటలాడుతున్నారు. సందర్భం ఏదైనా దొరికితే చాలు విమర్శలు ప్రతి విమర్శలతో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. దాంతో ఒక్కసారిగా జిల్లా రాజకీయం వేడెక్కుతుంది. త్వరలో స్థానిక ఎన్నికలు రానున్న నేపథ్యంలో జనసేన టీడీపీలో కీలకంగా ఉన్న ఆ ఇద్దరి నేతల మధ్య సయోధ్య కుదిరేనా? పార్టీల పెద్దలు కలుగజేసుకుని వ్యవహారాన్ని శాంతింపచేస్తారా? లేకపోతే బాలినేని దామచర్ల బద్ద శత్రువుల్లానే వ్యవహరిస్తారా? అసలు వారి మధ్య గ్యాపుపై టీడీపీ జనసేన శ్రేణుల్లో వినిపిస్తున్న టాక్ ఏంటి? ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, తాజా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. సందర్భం ఏదైనా, సమయం ఏదైనా, అవకాశం దొరికినా, అవకాశాన్ని అందిపుచ్చుకునైనా ఒకరిపై ఒకరు నిరంతరం ఘాటు విమర్శలు చేసుకుంటూనే ఉన్నారు. బాలినేని ఒంగోలు నియోజకవర్గంలో ఉప ఎన్నికలతో కలిపి 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రిగా పనిచేశారు. దామచర్ల జనార్దన్ 4 సార్లు ఎన్నికల్లో పోటీ చేసి 2 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇద్దరు ఒంగోలు నియోజకవర్గంలో తమదైన ముద్ర ఉన్న నేతలే. గడచిన 4 ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీపడ్డ బాలినేని దామచర్లలు చెరో 2 సార్లు విజయం సాధించారు. 2012లో జగన్ ఎఫెక్ట్తో ఉప ఎన్నికలతో తొలిసారిగా దామచర్ల జనార్దన్, బాలినేని శ్రీనివాసరెడ్డి తొలిసారి పోటీపడ్డారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ లో మంత్రి పదవి వదులుకుని వైసీపీ బాట పట్టిన బాలినేని శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. తరువాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో దామచర్ల బాలినేనిని ఓడించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ ఎన్నికల్లో కూటమి పార్టీలు కలిసి పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఆ ఇద్దరు 3సారి పోటీ పడినప్పుడు విజయం బాలినేనిని వరించింది. అప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీలు విడివిడిగా పోటీ చేయటం వైసీపీకి కలిసొచ్చింది. 2024 ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని తిరిగి టీడీపీ, జనసేన, బీజేపీలు జట్టుకట్టాయి. కూటమి అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ భారీ విజయం సాధించారు. అయితే పోటీ ఎలా ఉన్నా ఆ ఇద్దరిది ఎవరి పని వారు చేసుకుపోయే తత్వం అంటుంటారు. అయితే 2020 తరువాత దామచర్లపై బాలినేని శ్రీనివాసరెడ్డి రాజకీయ విమర్శలు ఎక్కుపెట్టడం మొదలుపెట్టారు. సందర్భం దొరికినప్పుడల్లా వ్యక్తిగత దూషణలు కూడా చేస్తూ ఒంగోలు రాజకీయాల్ని వేడెక్కిస్తూ వచ్చారు. బాలినేని విమర్శలకు దామచర్ల జనార్దన్ సైతం ఘాటుగానే రిప్లై ఇచ్చారు. అలా ఇద్దరి మధ్య వైరం తారస్థాయికి చేరింది. ఒకరోజు ఒకరు మాట్లాడితే వెంటనే మరొకరు దానికి కౌంటర్ ఇవ్వటం స్టార్ట్ అయింది. అయితే అప్పుడు ఇద్దరు వేరువేరు పార్టీల్లో ఉండేవారు. 2024 ఎన్నికల తరువాత మారిన పరిణామాలతో బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి బై చెప్పి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. గతంలో ఘాటు విమర్శలు చేసుకున్న దామచర్ల, బాలినేనిలు మిత్రపక్షాల నాయకులయ్యారు. అయితే బాలినేని జనసేనలో చేరటాన్ని జీర్ణించుకోలేని జనార్దన్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు. దొరికినప్పుడల్లా అటు టీడీపీ అధిష్టానంతో పాటు జనసేన జిల్లా అధ్యక్షుడి ద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పదే ఫిర్యాదులు చేశారు. అయితే ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ బాలినేని జనసేన పార్టీలో చేరటాన్ని మాత్రం ఆపలేకపోయారు. బాలినేనిని పార్టీ మారినప్పుడు కూడా దామచర్ల జనార్దన్ దూకుడు తగ్గించలేదు. చేసిన పాపాలు ఊరికే పోవని, పార్టీ మారిన తండ్రి కొడుకులను వదిలిపెట్టేది లేదని బాలినేనికి వార్నింగ్లిచ్చారు. దానికి రియాక్ట్ అయిన బాలినేని నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబుకే లేఖ రాస్తూ తనపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని, తప్పుంటే తాను ఏ శిక్షకైనా సిద్ధమని కౌంటర్ ఇచ్చారు. బాలినేని జనసేనలో చేరిన తరువాత ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో 2 వర్గాల మధ్య వార్ నడిచింది. ఒంగోలు నగరపాలక సంస్థలో పట్టు కోసం వారు పావులు కదిపారు. టీడీపీ పట్టు సాధించి మేయర్ పీఠాన్ని కైవసం చేసుకుంది. అయితే జనసేన కూడా బాలినేని సారథ్యంలో 20 మంది కార్పొరేటర్లను తన వైపుకు తిప్పుకోగలిగింది. అందరూ కూటమి ప్రభుత్వంలో భాగస్వాములుగానే ఉన్న ఒంగోలులో బాలినేని, దామచర్ల మధ్య ఆధిపత్య పోరు మాత్రం అలాగే కొనసాగుతోంది. ఆ క్రమంలో ఒంగోలు మినీ మహానాడులో మరోసారి దామచర్ల జనార్దన్ తనదైన శైలిలో బాలినేనిపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ఏ పార్టీకి పోదామని అర్థం కాక లాస్ట్కి ఏదో గొడుగు కింద ఉండాలి కాబట్టి ఒక పార్టీలోకి పోయాడు. ఆ పార్టీలో పెట్టుకొని ఒక్కో రీల్ వేస్తుంటాడు. 10 రోజుల్లో నాకు ఎమ్మెల్సీ వస్తుంది, 10 రోజులు అయిపోయిన తర్వాత నాకు మంత్రి అయిపోతున్నా. ఆ తర్వాత 10 రోజులకేమో
నేను మళ్ళీ పార్టీలో 4 జిల్లాలకు హెడ్ అవుతున్నా. నువ్వు అక్కడ ఆడుకునేవాడు ఆడుకోక జిల్లాని సర్వనాశనం చేసి, ఒంగోలుని సర్వనాశనం చేసి, ఇంతమంది మీద కేసులు పెట్టి ఏంది ఈ పరిస్థితులు అనేది అర్థం చేసుకోవాలి. అదే కానీ కొంచెం అన్నా కూడా కరెక్ట్గా ఉంటే ఓడిపోయినా గెలిచినా ప్రజల్లో ఉండేవాళ్ళు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. 5 సంవత్సరాలు ఇవాళ నేను మంత్రిగా ఉన్నాను, నేను ఎమ్మెల్యేగా ఉన్నానని విర్రవీగితే ఊరు వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితులు, ఇవన్నీ కూడా ఒక లెసన్ అని చెప్పి కూడా ఆయన గురించి మాట్లాడాల్సి వచ్చి మాట్లాడుతున్నా. ఎందుకంటే మనం విమర్శించేది కాదు, విమర్శించడం వల్ల ఉపయోగం ఏముంది? చేసిన పాపాలకి 34,000 ఎగిరిపోయాడు. కాబట్టి ఆయన ఎందుకు రాలేకపోతున్నాడు అనేది ఆయన చేసిన తప్పులు, ఆయన చేసిన పనులు, ఆయన చేసిన దానివల్ల మహిళలను కొట్టించాడు. మన సీనియర్లు మనవాళ్ళు 2-3 మహిళలను కొట్టించావు, మళ్ళా మనవాళ్ళ మీద కేసులు పెట్టించావు. ఈ పాపాలన్నీ ఊరకనే పావు. దాంతో మళ్లీ ఒంగోలు రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. దామచర్ల కామెంట్స్ పై బాలినేని ఎలా స్పందిస్తారనేది చూడాలి. 2024 ఎన్నికల తరువాత ఒంగోలుకు దూరంగా ఉంటున్న బాలినేని తన వర్గానికి మాత్రం అందుబాటులోనే ఉంటున్నారు. అదలా ఉంటే త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుని పట్టు పెంచుకోవాలంటే పార్టీ నేతలు కలిసి పనిచేయాలని, అయితే ఒంగోలులో ఆ పరిస్థితి లేకుండా పోయిందని కూటమి శ్రేణులు వాపోతున్నాయి. కూటమి బలోపేతానికి 2 నేతలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. మరి టీడీపీ జనసేన అధినేతలు వారిని కంట్రోల్ చేస్తారో లేదో చూడాలి.